ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. మంచి వృత్తి, ఉద్యోగాల్లో చేరుతూ కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్, ఏఐ టూల్స్ వంటి ఉద్యోగ నైపుణ్యాలు నేర్చుకుని రాణిస్తున్నారు. మరి చదువు మధ్యలో ఆపేసిన వారి పరిస్థితి ఏంటి? 10వ తరగతి లేదా ఇంటర్, డిగ్రీ పూర్తి చేసి నిరుద్యోగులుగా ఉంటున్న వారు ఏం చేయాలి? ఈ ప్రశ్నలకు మేమున్నామంటూ అండగా నిలుస్తోంది విజయనగరం జిల్లాలోని మహిళా ప్రగతి కేంద్రం. కంప్యూటర్ కోర్సులు, మొక్కల పెంపకం, చేపల సాగు, కుట్టు మిషన్ ఇలా అనేక రంగాల్లో శిక్షణ ఇస్తూ మహిళలు స్వయం సమృద్ధి సాధించే దిశగా నడిపిస్తోంది. వారికి ఆసక్తి గల రంగాల్లో ప్రోత్సహిస్తూ స్వయం ఉపాధి పొందేలా సహకరిస్తోంది. చేయూత అందిస్తే మహిళలు సత్తా చాటనే రంగం ఏదీ లేదు. అలాంటి చేయూత అందించాల్సిన బాధ్యత కుటుంబాలతో పాటు ప్రభుత్వాలపై కూడా ఉంది. ఇందులో మహిళా ప్రగతి కేంద్రాలది ముఖ్య పాత్ర. అయితే గత వైసీపీ పాలనలో మహిళలు జీవితంలో స్థిరపడేలా ఉచిత శిక్షణ అందించే ఈ కేంద్రాలు నిరుపయోగంగా మారాయి. కుట్టు, ఫ్యాషన్ టెక్నాలజీ శిక్షణా తరగతులు కనుమరుగయ్యాయి. కోట్ల విలువైన యంత్ర పరికరాలు అధ్వాన్నంగా మారాయి. అంతేకాదు, భవనాలు శిథిలావస్థకు చేరాయి. విజయనగరంలోని మహిళా ప్రగతి కేంద్రం పరిస్థితి కూడా ఇదే. కూటమి ప్రభుత్వం రాకతో పరిస్థితులన్నీ మారాయి. మహిళా ప్రగతి కేంద్రాలను చక్కదిద్దే పని చేపట్టింది ప్రభుత్వం. దీంతో విజయనగరంలోని మహిళా ప్రగతి కేంద్రం రూపురేఖలు కూడా మారాయి. మహిళలకు ఇక్కడ పలు అంశాల్లో శిక్షణ అందిస్తున్నారు. విజయనగరంలోని మహిళా ప్రగతి కేంద్రంలో ట్రైనింగ్ కమ్ ట్రైబల్ డెవలప్మెంట్ సెంటర్ టీటీడీసీలో భాగంగా పెరటి కోళ్లు పెంచి అర్హులైన వారికి అందిస్తున్నారు. నర్సరీల ద్వారా మొక్కలు అందిస్తున్నారు. ఇటీవల మహిళలకు కంప్యూటర్, కుట్టు శిక్షణ కూడా ప్రారంభించారు. ఆసక్తి ఉన్నవారికి ఫ్యాషన్ టెక్నాలజీపై అవగాహన కల్పిస్తున్నారు. చేపల పెంపకంపై మెళకువలు, ఆధునిక పద్ధతుల్లో కూరగాయల పంటలు, అలంకరణ పూల మొక్కల సాగులో శిక్షణ ఇస్తున్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు అదనపు ఆదాయ మార్గాలను కల్పించే లక్ష్యంతో టీటీడీసీ ప్రాంగణంలో పలు రకాల ప్రదర్శనా క్షేత్రాలు ఏర్పాటు చేశారు. వాటిలో కొరమీను చేపల పెంపకం యూనిట్ ఒకటి. ఉదయ్ ఆక్వాకల్చర్ సంస్థ ఆధ్వర్యంలో 10 సెంట్ల స్థలంలో కొరమీను చేపల పెంపకం చేపట్టారు. 4 నెలల పాటు చేప పిల్లలను ఓ ట్యాంకులో ఉంచి ఆ తరువాతి 4 నెలలు చెరువులో పెంచుతున్నారు. మహిళలకు చేపల పెంపకంలో అనుసరించాల్సిన విధానాలు, వ్యాధుల నివారణ తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. చేపల యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చే వారికి ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం PMEGP ద్వారా 35% రాయితీతో 4.50 లక్షల రూపాయలు రుణం అందిస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే 15 మంది వరకు ఈ పథకం కింద ఎంపికయ్యారు. మరో ప్రదర్శనా క్షేత్రం షెడ్నెట్ యూనిట్. తక్కువ శ్రమ, స్వల్ప విస్తీర్ణంలో అధిక గిరాకీ ఉన్న పంట సాగు ద్వారా మెరుగైన ఆదాయం ఆర్జించడమే ఈ యూనిట్ లక్ష్యం. కేతీ నెట్స్ సంస్థ సహకారంతో విజయనగరం టీటీడీసీలో షేడ్ నెట్ యూనిట్ ను ఏర్పాటు చేశారు. ఇందులో కీరదోస పంట సాగు చేయడంతో పాటు ఆసక్తి ఉన్న మహిళా సంఘాలకు శిక్షణ ఇస్తున్నారు. ఈ తరహా పంట సాగుకు ముందుకొచ్చే మహిళా రైతులకు రాయితీపై రుణాలు ఇప్పిస్తున్నారు. ఈ మధ్యకాలంలో నాటుకోళ్ల పెంపకం బాగా పెరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువతతో పాటు మహిళలు కూడా కోళ్ల పెంపకానికి ముందుకొస్తున్నారు. అయితే కోళ్ల రకాల ఎంపిక, పెంపకం, రోగాల నివారణ, మార్కెటింగ్ తదితర అంశాలపై అవగాహన లేక నష్టాలు చవిచూస్తున్నారు. ఈ నేపథ్యంలో నాటుకోళ్ల పెంపకంలో అనుసరించాల్సిన విధానాలు, వ్యాధుల నియంత్రణ, మేత ఖర్చులు వంటి అంశాలపై డ్వాక్రా సంఘాల మహిళలు, వారి కుటుంబాల్లోని యువతకు విజయనగరం టీటీడీసీలో శిక్షణ ఇస్తున్నారు. చేపల పిల్లలు ఎలా పెంచితే ఎలా వ్యవసాయ అభివృద్ధి ఎలా చెందుతుంది అనే కాన్సెప్ట్ అనేది మేము కంటిన్యూ చూపిస్తాం సార్. అది ప్రతి ఒక్కరికి ఆల్రెడీ మండలాల్లో ప్రతి ఒక్కరూ వస్తున్నారు సార్. వచ్చి విజిట్ ప్రతి మహిళ ప్రతి మీటింగులకు వచ్చేటప్పుడు, జడ్ఎస్ మీటింగ్కి వచ్చినప్పుడు ఎవరైనా వివోఏలు అలా యూనిట్ పెట్టుకుందాం, ఇలా చేసుకుందాం అనే యూనిట్కి వస్తున్నారు సార్. ముఖ్యంగా మేము కేరా దోస అంటే దీనికి మెయిన్ ఏంటంటే ఇది ఇంగ్లీష్ కుకుంబర్.
చాలా టేస్ట్గా ఉంటుంది. ప్రస్తుత సీజన్లో ఇది ఎక్కువగా గిరాకీ కూడా ఉంటుంది. అందువలన దీన్ని పెట్టడం జరిగింది. ఇప్పుడు దీని యూనిట్ కాస్ట్ ఏంటంటే మనకి 1,27,500 రూపాయలు పెట్టి మేము యూనిట్ కాస్ట్ పెట్టాము. 10 సెంటుల్లో పెట్టాము. ఇది 10 సెంటుల్లో మనం ఏర్పాటు చేసాం. యూనిట్ పెట్టడానికి కారణం ఏంటంటే మహిళా సంఘాలకి ఇది ఒక పెద్ద యూనిట్గా మా సంఘం మా ఆఫీస్ నుంచి మేము సంఘానికి మహిళా సంఘాన్ని అంతటికీ కూడా మేము సప్లై చేయడానికి కూడా మేము ఇలాగా ఒక డిమో పెట్టాం సార్. ఇదేంటంటే ఒక ప్రజలందరికీ కూడా తెలియాలని పెట్టి ఎలా పెంచుకోవాలి, దాన్ని ఎలాగ ఇది యూనిట్ని ఎలా పెంచుకోవాలి, దాన్ని ఎలాగ అభివృద్ధి చేయాలి అని చెప్పడానికి ఆదాయం ఎంత వస్తుంది, దానివల్ల ఏంటి మనకు లాభము అని మా సంఘాలకు తెలియపరచాలని ఇది యూనిట్ పెట్టాం. స్వయం సహాయక సంఘాలు ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు విజయనగరం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ DRDA చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా TTDCలో ప్రత్యేక నర్సరీని ప్రారంభించారు. వివిధ రకాల పండ్లు, పుష్పాలకు సంబంధించిన మొక్కలు పెంచుతున్నారు. వీటి నిర్వహణ, అమ్మకాల బాధ్యతలను మహిళలకే అప్పగించారు. వచ్చే ఆదాయాన్ని జిల్లా మహిళా సమాఖ్య ద్వారా వారికే అందిస్తున్నారు. ఇండోర్, అవుట్డోర్ తరహా మొక్కలను పెంచుతున్నారు. వీటిని ఎప్పటికప్పుడు కడియం నుంచి తెప్పిస్తున్నారు. ప్రత్యేక రోజుల్లో జిల్లా మండల కేంద్రాల్లో స్టాల్స్ ఏర్పాటు చేసి 50 నుంచి 2,500 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. వీటిలో స్నేక్ ప్లాంట్, రెడ్ వైన్, అంతూరియం, లక్కీ బ్యాంబూ, ఆరేకా పామ్, చైనీస్ బనియన్ వంటి అనేక రకాలు ఉన్నాయి. జిల్లా సమైక్య ద్వారా ప్రతి సంవత్సరం మొక్కల అమ్మకం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మేము మొక్కలు 1,50,000 రూపాయలతో బెంగళూరు నుంచి మొక్కలు తెప్పించి, మొక్కలు, ఫ్లవర్స్ అన్నీ తెప్పించి ఇక్కడ 3 ప్రదేశాల్లో R&B గెస్ట్ హౌస్ దగ్గర, జిల్లా పరిషత్ షాప్ దగ్గర, అలాగే మహిళా ప్రాంగణం TTDCలో కూడా అమ్మకం అనేది జరుగుతుంది. ప్రజెంట్ అయితే హార్టికల్చర్ ద్వారా ఏ క్రాప్స్ అయితే మనకి కమర్షియల్గా రైతు డబ్బులు సంపాదించుకోవడానికి దాని మీద ఆలోచిస్తున్నాం సార్. సర్వేలు కూడా జరుగుతున్నాయి. దాని ప్రకారంగా కూడా మేము విలేజ్లో తీసుకెళ్తున్నాం సార్. ఇప్పుడు షేడ్ నెట్ ద్వారా మనం వేయడానికి మనం కల్పించవచ్చు. లేదంటే మామూలుగా సార్ ఇక్కడ మనకి FPOలో ఒక ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ IFC అని ఉంది సార్. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ క్లస్టర్ ద్వారా మల్టిపుల్ వర్క్ యాక్టివిటీస్ చేస్తూ రైతుకి నిరంతర ఆదాయం వచ్చేవారని కూడా సార్ ప్లాన్ చేస్తున్నారు. దానికి జిల్లా అంతా కూడా యాజ్ యూనిట్ తీసుకున్నారు. అందులో భాగంగా కొన్ని ఇక్కడ మనం షేడ్ నెట్ వేయడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ సర్క్యులేటర్ ఆకో సిస్టమ్ చేయడం జరిగింది. రేమని క్రాప్స్ ఆ వాటర్ ఏదైతే సర్క్యులేటర్ ఆకో సిస్టమ్ ద్వారా వచ్చే వాటర్తో ఇతరత్ర కూరగాయలు, మొక్కలు, తోటలలా కూడా పెంచడానికి మనం ప్లాన్ చేస్తాం. కేంద్రం ప్రవేశపెట్టిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన DDU-GKY పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ CDEP కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. గ్రామాల్లో చదువులు ఆపేసినా లేదా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గ్రామీణాభివృద్ధి సంస్థ నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. DRDA ఆధ్వర్యంలో విజయనగరం మహిళా ప్రగతి కేంద్ర ప్రాంగణంలో నిర్వహించే శిబిరంలో DDU-GKY CDEP ద్వారా కంప్యూటర్, కుట్టు మిషన్, ఫ్యాషన్ టెక్నాలజీపై అవగాహన కల్పిస్తున్నారు. ట్రైనింగ్ తీసుకుంటున్న వారికి వసతి, భోజనంతో పాటు ఆన్ జాబ్ ట్రైనింగ్ కల్పిస్తున్నారు. CDEP ఆర్గనైజేషన్ అన్నది మన విజయనగరం రూరల్లో ఉన్నటువంటి 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఫ్రీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. ఈ ఫ్రీ ట్రైనింగ్లో భాగంగా మన TTDC మహిళా ప్రాంగణంలో మనం ఇంతకుముందు గత 2 సంవత్సరాలుగా SSMO అనేది క్లోజ్ అయి ఉంది. ఇప్పుడు కొత్తగా మన PD గారు వచ్చి వీటిలన్నింటినీ కూడా రిపేర్ చేయించి మన ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు ప్రోద్బలంతో దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. మళ్ళీ దీనిలో భాగంగా మనం DDU-GKY అనే సెంట్రల్ ప్రాజెక్ట్ ద్వారా ఇక్కడ 90 రోజుల పాటు ట్రైనింగ్ అవుతుంది. ఈ 90 రోజుల్లో మనం ఫ్రీ ఫుడ్, అకామిడేషన్, యూనిఫాము అన్నీ కూడా పిల్లలకు ఫ్రీగా ఇస్తాము. ఇలాగా విజయనగరంలో CDEP ఆధ్వర్యంలో మేము ట్రైనింగ్ ఇస్తాము అని చెప్పి మాట్లాడారు. మేము కొనుక్కున్న తర్వాత పర్వాలేదు, బాగానే ఉంది, నేర్చుకోవచ్చు అని చెప్పి మేము ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాం సార్. ట్రైనింగ్ తీసుకుంటున్నాము. క్లాసెస్ వచ్చేసి కంప్యూటర్, సాఫ్ట్ స్కిల్స్, స్పెషల్ ఎయిడ్ షూయింగ్ మిషన్ ఆపరేటింగ్ అవి నేర్పిస్తున్నారు. ఇక్కడ 90 days ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ అయిపోయాక ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి ప్లేస్మెంట్కి పంపిస్తారు. ఉపాధి శిక్షణతో పాటు స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆదాయం సమకూర్చేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వ్యవసాయం, చేతి వృత్తులతో పాటు వారికి అభిరుచి ఉన్న రంగాల్లో శిక్షణ ఇస్తున్నారు. ఇందుకోసం TTDCలో పలు ప్రదర్శనా క్షేత్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాల రూపకల్పనకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు వివరించారు. మహిళల ఆర్థికాభివృద్ధికి ఇలాంటి కేంద్రాలు దోహదం చేస్తాయని అంటున్నారు. ఆసక్తి ఉన్న రంగాల్లో మహిళలను ప్రోత్సహించేలా విజయనగరంలోని మహిళా ప్రగతి కేంద్రం పనిచేస్తోంది. వారి ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చేలా ఉపాధి నైపుణ్యాలు నేర్పిస్తోంది. యువతీ యువకులకు పలు రకాల ఉపాధి శిక్షణతో పాటు షేడ్ నెట్, చేపల పెంపకము, నాటుకోళ్లు, నర్సరీ వంటి అనేక ప్రయోగ క్షేత్రాలకు ఈ ప్రాంగణం నిలయంగా మారి మహిళా సంఘాలకు, మహిళలకు ఉపాధి మార్గాలను చూపిస్తోంది. విజయనగరం మహిళా ప్రాంగణం నుంచి కెమెరా నాగేశ్వరరావుతో ఓబ్లేష్, ఈటీవీ న్యూస్.